మే 24వ తేదీన ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నట్లు పద్మశాలి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భీమనపల్లె వెంకట సుబ్బయ్య తెలిపారు. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చౌడేశ్వరి దేవస్థానం నందు మార్కండేయ ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భీమనపల్లె వెంకట సుబ్బయ్య, చెన్న వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టాభిషేకం కరపత్రం ఆవిష్కరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు తమ యొక్క మార్కుల జాబితాను మే 10వ తేదీ లోపల నంద్యాల పట్టణం సంజీవనగర్ లోని శ్రీ భద్రావతి భావన ఋషి దేవాలయ కళ్యాణ మండపం నందు అందజేయాలని నిర్వాహకులు తెలిపారు. 10వ తరగతిలో 540 పైన మార్కులు సాధించిన విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ 900 పైన మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 7,500 రూపాయలు, మూడవ బహుమతి 5,000 రూపాయలు, కన్సలేషన్ బహుమతులు 2,000 రూపాయలు మరియు ప్రశంసా పత్రములు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క పద్మశాలి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నా వెంకటేశ్వర్లు, పుత్త రామకృష్ణ, కోట బాల వెంకట సుబ్బయ్య, గాజుల శంకర్, గుద్దేటి వెంకటరమయ్య, చెన్నా శ్రీనివాసులు, ఉద్దంటి వెంకట సతీష్, మద్దాల మోహన్, గాజుల బ్రహ్మయ్య, శ్రీనివాసులు, దోమల చక్రపాణి, చింతలపల్లె వాసు, పల్లె ఈశ్వరయ్య, గాజుల పుల్లయ్య, కూడ సుబ్రహ్మణ్యం, కోడి పరమేశ్వరుడు, రంగా వేణుగోపాల్, పున్నా జయప్ప, గుర్రం శ్రీనివాసులు, గాజుల వీరయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఉమ్మడి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది 5వ సంవత్సరము. కుల బాంధవులైన పద్మశాలి విద్యార్థులకు ఈ యొక్క ప్రతిభా పురస్కారాలు అనేది పద్మశాలి సంఘం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మంచిగా శ్రద్ధాభక్తులతో చదివి మంచి ర్యాంకులు తెచ్చుకొని ప్రతి సంవత్సరము 50 మంది నుంచి మొదలైన విద్యార్థి ఈ ప్రతిభా పురస్కారాలు దాదాపు 120 మందికి జరుగుతుంది. అంటే మాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఇలాగే పిల్లలందరూ మంచిగా చదువుకొని విద్యావంతులై మంచి ఉన్నత స్థాయికి రావాలనే ఆకాంక్షతో ఈ యొక్క పద్మశాలి సంఘం ద్వారా మేము ఈ ప్రతిభా పురస్కారాలు ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్, మరి 10th క్లాస్ విద్యార్థులు అందరూ వారు అప్లై చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘము స్థాపించి ఎన్ని ఏళ్ళైందో కానీ మా భీమనపల్లి వెంకట సుబ్బయ్య ఎంటర్ అయినాక ఒక 5 సంవత్సరాలు, ఫస్ట్ 5 సంవత్సరాలుగా ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఇచ్చారు. అలాగే 5 సంవత్సరాలు ఏం చేయాలనే ఆలోచనతో అన్ని అభివృద్ధి పనులు అంటే మిషన్లు ఇవ్వడము, లేడీస్ కు, మళ్ళీ పిల్లలకు ఉత్సాహ బహుమతులు, ఇవన్నీ చేస్తూ 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 5వ సంవత్సరము చేయడము జరుగుతున్నది. కనుక అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. పద్మశాలీయ కుల బాంధవులందరికీ నా నమస్సుమాంజలు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కర్నూలు జిల్లా పద్మశాలీయ సంఘము ప్రతిభా అవార్డులు 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి విద్యార్థులకు అందజేయటానికి నిర్ణయించుకోవటం జరిగింది. ఈ విద్యార్థులు తమ యొక్క మార్కు లిస్టులను లేదా తమకు లభించినటువంటి మార్కులను 10/5/2026 లోపు తెలియచేసినటువంటి అడ్రస్కు పంపించి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్లు స్వీకరించబడే అవకాశం ఉండదు. నిర్ణయించబడినటువంటి విధంగా 10,000, 7,500, 5,000, 2,500 రూపాయలు, 2,000 రూపాయలు విద్యార్థులకు బహుమతి రూపేణా ఇవ్వటం జరుగుతుంది. విద్యార్థుల్లో ముఖ్యంగా వారి యొక్క సృజనాత్మక శక్తిని ఇంకా వెలికి తీసి పై స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేసుకునే విధంగా వారు రాణించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రతిభా పురస్కారాలు అనేటువంటి కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా పద్మశాలీయ సంఘం నిర్వహిస్తూ ఉంది. కాబట్టి కుల బాంధవులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని విరివిగా అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇది యొక్క ప్రోత్సాహ బహుమతులు ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
గత 4 సంవత్సరాలుగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 5వ సంవత్సరం కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పిల్లలకు 540 మార్కులు, 10వ తరగతిలో 540 మార్కులు సాధించే విద్యార్థులకు, ఇంటర్మీడియట్ లో 900 మార్కులు సాధించే విద్యార్థులకు మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 7,500 రూపాయలు, మూడవ బహుమతిగా 5,000 రూపాయలు కన్సలేషన్ బహుమతులు ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ ఈ యొక్క ప్రోత్సాహం అందుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాము.